నమస్కారం. కడప జిల్లా జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆశ్రమంలోని వసతి గృహాలను పలగొడుతున్న అధికారులు. ఇక్కడ వసతి గదులను ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు నిర్మించారని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం నిర్మించిన వసతి గృహాలను పడగొట్టడంలో అర్థం లేదని పూజారి గారు వాపోయారు. విషయంలో మేము ఏమి ఉద్యమమో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల. మేమంతా 1000 మందిని సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని చించిప్ప మాట మాట్లాడకుండా, ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించకుండా, ఎందుకంటే 30 సంవత్సరాల నుండి ఇది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి. ఇప్పుడు కూల్చినటువంటి శిలాఫలకం డీసీ గోవిందరెడ్డి గారి పేరునుంది. ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేశారు, ప్రభుత్వమే బస్సులు నడిపింది, విద్యుత్ ఇచ్చింది. ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. మేము కూడా ఎందుకంటే 1000 మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిద్దాం, కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం. కానీ మేము మా ఆలోచన ఒకటి, ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒకటి. మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము. కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేక